అమరావతి రాజధానిలో మిషన్ మోడ్ లో అమరావతి పనులు జరుగుతూ ఉన్నాయి. హై స్పీడ్ లో పరుగులు పెడుతున్న అమరావతి పనులన్నీ వింటా ఉన్నారు. పనుల్లో వేగం, ప్రజల్లో హర్షం. అమరావతి పనులు పరుగు పరుగు అని చెప్తా ఉన్నారండి. 57,962 కోట్ల పనులకు మొత్తం శ్రీకారం చుట్టారు. ఇప్పుడు దాని విషయం మనం తెలుసుకుందాం. అమరావతి పనుల విషయంలో దాదాపుగా 60,000 మంది కార్మికులైతే పనులు చేస్తా ఉన్నట్టుగా చెప్తున్నారు. సిఆర్డీఏ వచ్చేసి 52,000 కోట్ల రూపాయలు విలువైన పనులు, దాదాపుగా వాటి 32 సంస్థలకి ఈ బడ్జెట్ కు సంబంధించిన పనులు అయితే అప్పగించడం జరిగింది. 350 కిలోమీటర్ల పైబడి ట్రంక్ రోడ్ల నిర్మాణం 24 నెలల్లో, అంటే 2 సంవత్సరాల్లో పూర్తి చేయాలని చెప్పేసి టార్గెట్ పెట్టారట. ఆ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి రూపురేఖల విషయంలో చాలా మార్పులు కనబడతాయి. అప్పుడు అమరావతి అనేది కాస్త కనబడతా ఉంటుంది మార్పు. 60,000 మంది కార్మికులు, 6,000 యంత్రాలు, ఒక ప్రాంతంలో ఇంత భారీ ఎత్తున అభివృద్ధి జరుగుతా ఉంది అంటే ప్రస్తుతానికి ప్రపంచంలో అమరావతి అని చెప్పాలి. రాబోయే రోజుల్లో దీని విషయమై నేషనల్ జియోగ్రఫీ ఛానల్ ఇక్కడ జరిగే వర్క్ మీద ఒక డాక్యుమెంటరీ తీయడానికి సిద్ధమైతా ఉంది. ప్రస్తుతానికి ఇచ్చినటువంటి బడ్జెట్ 52,000 కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులకు అప్పగించడం అయితే జరిగిపోయింది. రాబోయే రోజుల్లో ఇంకా కొంతమందికి టెండర్స్ కాల్ చేయబోయే అవకాశం ఉంది. ఇంకా కొన్ని పనులు అప్పగించే ఛాన్స్ ఉంది. ఎందుకంటే రైతులకు ఇచ్చిన ఫ్లాట్స్ కూడా అభివృద్ధి చేయడం కోసం దశల వారీగా దానికోసంగా మరొక 60,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంది. తాజాగా 15 గ్రామాల్లో 44,000 ఎకరాలు భూ సమీకరణ ద్వారా తీసుకోబోతున్న విషయం మనం గతంలో చాలా వీడియోల ద్వారా చేస్తున్నాం. అయితే చాలా మంది కామెంట్ల ద్వారా ఏం చెప్తా ఉన్నారంటే ఏ గ్రామాల్లో భూ సమీకరణ జరగబోతా ఉంది అని చెప్పి క్లారిటీ కోసం అడుగుతా ఉన్నారు. అమరావతి మండలంలో 10 గ్రామాలు, అమరావతి ధరణికోట మినహా మొదలుకొని అమరావతి నుంచి ఉంగుటూరు వరకు, ఉంగుటూరుతో సహా పెదకూరపాడు మండలంలో బలుసుపాడు, ఖమ్మంపాడు, తాటిపల్లి కొండలో మోతడక, లచ్చన్న గుడిపూడి, ఆ సమీపంలో ఉన్న ఒక చిన్న పంచాయతీ, ఈ 3 గ్రామాలు కలిపి ప్రస్తుతానికైతే మొత్తం 15 గ్రామాల్లో రాష్ట్ర ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహించడం ద్వారా రైతుల అభిప్రాయం తీసుకుని 76% రైతులైతే భూములు ఇవ్వడానికి ముందుకొచ్చేశారు. కొంతమంది రైతులైతే ఆ గ్రామంలో కూడా ఆందోళన చెందే వాళ్ళు ఉన్నారు. మరలా జగన్మోహన్ ముఖ్యమంత్రి అయితే మా పరిస్థితి ఏంటి అనే ఉద్దేశంతో మళ్ళీ టెంట్లు వేసుకుని ఉద్యమాలు చేయాలన్నా ఏమో మా కర్మ అంటూ ఉన్నాయి. మనుషులు అన్నాక కొన్ని భయాలు ఉన్నాయి. గతంలో మన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు కాబట్టి ఆ భయంలోంచి ఇంకా పోలేదు రైతులు. దానికోసంగానే కూటమి ప్రభుత్వం గతంలో చేసిన దానికంటే ఏమైనా తప్పులు చేసినట్లయితే మరొకసారి ఆ తప్పులు పునరావృతం కాకూడదని పెద్ద ఎత్తున అమరావతి రాజధానిలో పనులు చేసుకుంటా పోతా ఉన్నారు. ఏంటంటే ఇది ఎలా చెప్పాలంటే రాష్ట్రంలో క్రైమ్ జరుగుతా ఉన్న చాలా మండలాల్లో, జిల్లాల్లో ఏ విధమైనటువంటి కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మొత్తం చంద్రబాబు నాయుడు దృష్టి అంతా అమరావతి 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 మీదనే పెట్టి చేస్తున్నాడు. ఇందులో మరి మన మంత్రి గారు నారాయణ గారు అయితే ఎప్పుడు అమరావతిలోనే ఉన్నారు. అమరావతి విషయంలోనే 24 అవర్స్ అమరావతి విషయంలోనే ఆయన తిరుగుతా ఉన్నాడు. అమరావతి విషయం ఆలోచన చేస్తా ఉన్నాడు. అమరావతికి సంబంధించినటువంటి అధికారులు సిఆర్డీఏతోనే పనిచేస్తా ఉన్నాడు. రాబోయే 4 సంవత్సరాల్లో ఇప్పటికే సేకరించినటువంటి అమరావతి గ్రామాలకు సంబంధించి 2 లక్షల కోట్ల రూపాయల విలువైన పనులు పూర్తి చేసేందుకు శరవేగంగా, అదే ఇప్పుడు మనం చెప్పాను కదా మిషన్ మోడ్ వర్క్, అంత వేగంగా అంటే చెప్పుకోవాలంటే జెట్ స్పీడ్ వేగం, రాత్రింబవళ్లు పనులు జరుగుతూ ఉన్నాయి. కాంట్రాక్టర్లకు చెప్తా ఉన్నారు మన చంద్రబాబు నాయుడు గారు, మీరు పని తీసుకోవడం ముఖ్యం కాదు, మిషన్ మోడ్ లో వర్క్ నాణ్యతగా పూర్తి చేయాలి అని చెప్తా ఉన్నాడు. స్పష్టంగా చెప్తా ఉన్నారు. ఒక ఐకానిక్ టవర్స్, హైకోర్టు భవనాలు మాత్రమే 3 సంవత్సరాల్లో పూర్తయిపోవాలి. మిగతా ఏ పనులైనా సరే కాంట్రాక్టర్ చేజిక్కించుకున్నా దరిమిలా 24 నెలల్లో పూర్తి అయిపోవాలి. రోడ్డు నిర్మాణాలైతే 24 నెలల్లోనే పూర్తి అయిపోవాలని చెప్పి టార్గెట్ పెట్టారు. వారు 12 నెలల్లోనే పూర్తి చేసేందుకు పరుగులు పెడతా ఉన్నారు. వాళ్ళని అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే రోడ్లు అనేటి మొత్తం యంత్రాలతోనే జరుగుతాయి కాబట్టి వాళ్ళకి పని సులువు అవుతుంది. ఇప్పటికే నీరుకొండ సమీపంలోని ఒక పెద్ద భారీ రిజర్వాయర్, మరొక 2 మినీ రిజర్వాయర్ పనులు కూడా 90% పూర్తయిపోయినట్టు చెప్తా ఉన్నారు. ఆ రిజర్వాయర్లు అయితే పెద్ద ఎత్తున నీటిని నిల్వ చేసుకోబోతా ఉన్నారు. కొండవీటు, పాలవాగు ద్వారా వచ్చే నీటిని నిల్వ పెట్టుకోవడం కోసం, రాజధాని అవసరాల కోసం కూడాను ఉపయోగించుకోబోతా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో అమరావతి రాజధాని విషయానికి మరొక 4,500 కోట్ల రూపాయలు విలువైన పనులకైతే శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. దానికి టెండర్లు పిలిచేదానికి సిఆర్డీఏ సమాయత్తమైతా ఉంది. అవి ఏ ప్రాంతాల్లో ఎక్కడెక్కడనే విషయానికి వస్తే వివరాలు పూర్తిగా మనం సేకరించగానే మళ్ళీ ఒక వీడియోలో కలుద్దాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.